కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ప్రజానీకానికి మేలు జరగలేదు. కాబట్టి రాబోయే తరంలో 4 ఏళ్ళలో మళ్ళీ జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అది కన్ఫాము. చంద్రబాబు నాయుడు ఏమి చేసినా ఫ్రీ గ్యాస్ అన్నాడు, అది లేదు. ఉచిత విద్యుత్ అన్నాడు, అది లేదు. మళ్ళీ బోర్లకు దానికి దీనికి మళ్ళీ మీటర్లు పెట్టి అంటున్నాడు, అది గవర్నమెంట్కి రైతులకు ప్రతి ఒక్కరికి ఇబ్బందే. అంటే కాదండి, అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటే 11 సీట్లకి ఎందుకు పరిమితం అవుతారంటారు? 11 సీట్లు అంటే ప్రతి ఒక్కటి ఏఎంలో నేను వైసీపీకి ఏజెంట్గా నేనే ఉన్నాను. దాంట్లో 50 ఓట్లు మట్టుకు అధికారులు నొక్కి చూపించినారు. ఆ 50 ఓట్లు చూపించినారు. కానీ కడం 51 అది 50 100 అట్లా వస్తాయి కదా. ఆ ఓట్లు దానికి పని ఉండొచ్చు కదా టీడీపీకి, కూటమికి. దాంతో ఏవిఎంల వల్ల రూలింగ్లోకి టీడీపీ వచ్చింది. అంతేగాని ప్రజలు ప్రతి ఒక్క ఓటరు వైసీపీకి వేసినారు ఓటు, కానీ అది ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రూలింగ్ రాలేదు. కాబట్టి అది ట్యాంపరింగ్ వల్లనే జగన్మోహన్ రెడ్డి రూలింగ్కి రాలేకపోయాడు, అంతే. ఇంక వేరే క్వశ్చనే లేదు. కాదండి, మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? మరి టీడీపీ జనసేన విడివిడిగా వచ్చే ఛాన్సులు ఉన్నాయి, మళ్ళీ పొత్తుగానే వస్తాయంట. కూటమి ఇప్పుడు కూడా కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నోరు ఇప్పి మాట్లాడడం లేదు. పొద్దులకు చంద్రబాబు తోక పట్టుకొని తిరుగుతున్నాడే కానీ ఈయన ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం లేదు. ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీ డెవలప్మెంట్ చేయలేదు, నాయకులకు ఏం చేయలేదు, కార్యకర్తలకు ఏం చేయడం లేదు. కనీసం నోరు ఇప్పి మాట్లాడుతున్నాడా? ప్రెస్ మీట్ పెడుతున్నాడా పవన్ కళ్యాణ్ గారు? ప్రెస్ మీట్లో కూడా పెట్టడం లేదు. మరి జగన్ అన్న 2.0 ఎలా ఉండబోతుందంటారు ఈసారి? ఖచ్చితంగా కన్ఫామ్ 2029లో ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. అంటే వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే తన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది సమాధానం రేపటి రోజున? ఖచ్చితంగా కార్యకర్తలకు న్యాయం చేస్తాడు. ప్రతి ఒక్క ఫ్యామిలీకి పథకాలు లబ్ధి పొందుతారు. ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క నియోజకవర్గానికి, ప్రతి పంచాయతీల వారీగా, విలేజ్ల వారీగా ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరుగుతుంది అన్నమాట ప్రకారం. ఏంటంటారండి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా విధానానికి చంద్రబాబు నాయుడు గారి ప్రతి ఒక్క పథకం ప్రతి ఇంట్లో చేరిందండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అందుకే అవి చేరినారు కాబట్టి, లబ్ధి పొందినారు కాబట్టి స్వచ్ఛందంగా ప్రతి ఒక్క కార్యకర్తలు ఈ మీటింగ్కి హాజరైనారు.